పోతన ఆంధ్ర మహాభాగవతము అష్టమ స్కంధము గజేంద్ర మోక్షము 13వ పద్యాన్ని మనం తెలుసుకుందాం. తొండంబుల మదజల వృత గండంబుల కుంభములను గట్టన చేయం కొండలు తల క్రిందై పడు బెండు పడంతిసలు చూసి జగటున్ జగముల్. తొండంబుల మదజల వృత గండంబుల కుంభములను గట్టన చేయంగొండలు తల క్రిందై పడు బెండు పడున్ దిశలు చూసి పెగడున్ జగముల్. తొండాలతో మదజలం నిండిన చెక్కిళ్లతో కుంభస్థలాలతో ఆ మదగజాలు ఢీకుంటుంటే కొండలు తలకిందులవుతాయి, దిక్కులు బద్దలవుతాయి, లోకాలు భయపడిపోతాయి అనేటువంటి చక్కని అతిశయోక్త అలంకారాన్ని ఇక్కడ మనకు అందించారు భక్త కవి పోతనామాత్యులు. రహస్యార్థం చూస్తే జీవుడు అహంభావంతో ఇంద్రియ వ్యాపారాలకు ఆజ్ఞలను ఇచ్చే స్థానం ఆజ్ఞాచక్రం. గండస్థలం అను ఆజ్ఞాచక్రం అందుండే మదజలం మదించిన జలం. జలం అంటే పట్టుదల, అదే కర్తృత్వకాది అహంభావం. తొండం అంటే ఉచ్ఛ్వాసం, అంటే ప్రాణాయామం. అలా ప్రాణాయామంతో అహంభావాన్ని కట్టన అంటే నిరోధం చేస్తుంటే జగములు అంటే శరీరం తొగుర్పాటు పొందింది. జీవుని యొక్క ఇంద్రియాల గురించి మనకి అద్భుతమైనటువంటి రహస్యార్థాన్ని ఇక్కడ అందించారు పోతనామాత్యుల వారు. ధన్యవాదములు.